ఇలాంటి విషయాలలో ఎంత శ్రద్ధ వహిస్తున్నాడని నేను చెప్పేది. మన పర్సనల్ విషయాలు కదా ఇవన్నీ. అనగా నా డబ్బులు, నా ఇష్టం, నువ్వో చెప్పడానికి అన్నవా లేదా? నాయన నువ్వు వేస్ట్ చేసినప్పుడు అన్నవా లేదా అని అంటారు, అందరూ వింటారు. నువ్వెవరు నాకు చెప్పేది? అయ్యా ఇది మంచి అలవాటు కాదు అని బాగా చెప్పే ఉంటారు. పాపం చెప్పుకుని ఉంటారు. అమ్మా ఏంటమ్మా చెప్పవాళ్ళు చెప్తా కానీ వాళ్ళు వినారంటారా? ఎందుకు? వాళ్ళ అభ్యాసం అది. కష్టాలు ఇంకా వాళ్ళ కష్టార్జితం కాక ఇతరుల కష్టార్జితం కూడా వాళ్ళు దోచుకుంటారు. ఎందుకు? వారి దుర్వ్యసనాల గురించి, వారి దురభ్యాసాల గురించి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి. ఇలాంటివి వాటికి మీ కష్టార్జితం మీరు ఎందుకు వ్యయపరుస్తారు? ఆహారం కాని దాని కొరకు మీరు ఎందుకు వెచ్చిస్తారు అని ప్రభు చెప్తూ ఏమంటాడో చూద్దాం. చూడండి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. ఏమంటున్నాడండి ప్రభు చెప్పేది? దాని బదులు మంచి పదార్థాలు భుజించండి. ఆరోగ్యమును పాడు చేసి భుజించకండి. ఆరోగ్యమును పాడు చేసే సిగరెట్, ఆరోగ్యాన్ని పాడు చేసే బీడీలు, ఆరోగ్యాన్ని పాడు చేసే పొగ వస్తువులు, పొగాకు వస్తువులు, వీటన్నిటిని మీరు ఏం చేస్తున్నారు? వద్దనే కదా దేవుడు చెప్పేది. అది మీ ఆరోగ్యం పాడు చేస్తుంది. ఒకరు ఇప్పుడు తెలియకపోవచ్చు, భవిష్యత్తులో అది నీ పిల్లలకు అర్థమవుతుందా? అవునా? అందుకే లంగ్ ఇన్ఫెక్షన్స్ అయ్యేదండి. మరి సిగరెట్ తాగేవాళ్ళు, వీడియో తాగేవాళ్ళు, వాళ్ళ చదువు వచ్చి తాగుతున్నారు, చదువు రాక తాగుతున్నారు అనేది లేదు. కానీ ఆ దాని మీద రాసి ఉంటారు. ఏమని ఉంటుందండి? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడము హానికరము. ఇంకా ఈ మధ్య గవర్నమెంట్ వారు ఏం వేసినారు? క్యాన్సర్ వస్తుంది అని చెప్పి ఆయన కన్నా కనుగొనెత్తింది. అందుకే గవర్నమెంట్ వారు ఒక నిర్ణయం తీసుకున్నారండి. మన జిఎస్టీ తగ్గించేటప్పుడు ఏం చేశారు తెలుసా? 5% 12% చేసి ఇలాంటి వాటికి 40% ఎక్కించినారు. కనుక ముందు క్లాస్ సాగుకుంటుంది, తాగేటోళ్ళు, తినేటోళ్ళు, బీడీలు తాగేటోళ్ళు, సిగరెట్ తాగేటోళ్ళు 22వ తారీఖు వరకు తాగింది. దాని తర్వాత మీకు కొనడం కూడా చేత కాదు. ఎందుకంటే 22వ తారీఖు నుంచి ఆ రేట్లు పెరిగిపోతాయి. కాబట్టి పిల్లలు గమనించండి, ఇవన్నీ కూడా ఆహారము కానివి. వీటి కొరకు మీరు వెచ్చిస్తూ ఉంటున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఏమని రాయబడి ఉంటున్నదో చూద్దాం. చూడండి, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఏంటంటే నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. నా కడుపు నిండితే సార్, నీ కడుపు నిండిందా లేదా అది కూడా నాకు వద్దు, నాకు అయిందా. కొంతమంది చాలా స్వార్థులు ఉంటారు. భర్తలైనటువంటి వారు స్వార్థపరులు చాలా మంది ఉంటారు. వారు వేరే వారికి ఉందా లేదా, మీరు తిన్నారా లేదా అని అడగరండి. అవును కదా? వీళ్ళు ఏమంటారు? ఉదించాలి, ఆయన కడపడి కడుపుని ఉంటుందంట. మరి అది ఎక్కడ నేర్చుకున్న శాస్త్రం నాకు తెలియదు. కానీ అవునా కాదా? అన్ని తీసి పెట్టేసిన తర్వాత నీళ్ళు తాగి పట్టుకునే వాళ్ళు అనేక ఉంటారండి. ఇప్పుడు అఫ్కోర్స్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉండకపోవచ్చునేమో, కానీ ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడల్లా మేము తిరుగుతుంటాం కదా, అవునా కదా? కాబట్టి అలా ఉంటారు అనుకోండి. ఉన్నారా లేదా? అలాంటి వారు ఉన్నారా లేదండి? ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి పిల్లల ఆహారము కాలిదాని కొరకు వెచ్చించే వాళ్ళు ఏమనుకుంటారంట? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. నా కడుపు నిండితే చాలు కైలాసానికి పోతారంట. వారు సిగ్గుపడవలసిన విషయాలలో అతిశయపడతారంట, గర్విస్తారంట. అర్థమవుతుందా? తాగకపోతే నువ్వేం మొగడు ఇవ్వని అంటారు. అర్థమైందా కాదా? సిగరెట్ తాగకపోతే మొగోడు కాదు, మందు తాగకపోతే మొగోడు కాదు. అనగానా? మీ స్నేహితులు పిలుస్తారా లేదండి? అనగానా? కాబట్టి పిల్లలు గమనించండి, అలాంటి వాటి కొరకై మీ కష్టార్జితమును వృధా చేయకండి. చేయడం బట్టే కదండి నీవు అప్పుల పాలైంది. ఎందుకు? నీ దుర్వ్యసనాలను బట్టి నువ్వు అప్పుల పాలయ్యేందుకు, నీ దుర్వ్యాపారాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి దుష్ట కార్యాలను బట్టి నువ్వు అప్పుల పాలవుతుంటున్నావు. అవును కదా? కనుక పిల్లల దేవుని బిడ్డలు గమనించండి,
అదే రీతిగా ఏమంటున్నాడు, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. దానికి రెమెడీ కూడా చెప్తున్నాడు దేవుడు. మంచి పదార్థాలు భుజించండి, అప్పుడు వాటి మీద నీ ధ్యాస వెళ్ళదు, వాటి మీద నీ ధ్యాస వెళ్ళదు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి. ఈ దినాలలో అందరూ కామలైపోయినారని అదే మిస్టేక్లో ఏమో కానీ మీరు బస్సులో వచ్చినప్పుడు చూస్తుంటానండి. నేను అన్ని ఆ బనగట్ రోడ్లో వచ్చినప్పుడు యాక్సెన్సర్ ఉంది కదండి, ఆడ ఓరాకర్లు ఆక్సెన్సర్ ఎన్నుంటాయి, IBM అన్ని. నేను ఇంకా మగవారు టీ తాగుతూ సిగరెట్ తాగి చూశాను కానీ కుర్ర అమ్మాయిలు ఏం చేస్తారండి? గమనించండి, వారి యొక్క జీవితాలు ఏ విధంగా అయితే మీకు తెలుసా? కాబట్టి ప్రభు చెప్తుంటున్నాడు, మంచి పదార్థములను భుజించుడి, మీ డబ్బులు దీనికి వ్యర్థం చేయకండి. తర్వాత ఏమంటాడు చూద్దాం, చూడండి ప్రభు చెప్పే మాట, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. కడుపునిండా భోజనం చేయండి, సారమైన ఆహారాన్ని భుజించండి. పిప్పి కాదు తినాల్సింది, అర్థమవుతుందా? పనికిరాని ఆహారంగా తినాల్సింది. ఎవరన్నా ఇప్పుడు భోజనం ఏమండి బ్రేక్ఫాస్ట్ చేశారా అని అన్న, చేసినామంటే అని అంట. నా కొట్టాడు ఏమంటే తిన్నారు అని అడుగుతాడు. కొంతమంది ఏమంటారు తెలుసా, నూడిల్స్ తిన్నామండి. నూడిల్స్ బ్రేక్ఫాస్ట్ అండి, అది అవునా కాదు? సారమైన భోజనం తినండి, అదే దేవుడు చెప్పేది. ఏమంటున్నాడండి? సారమైనటువంటి ఆహారాన్ని భుజించండి, అప్పుడు అది మీకు శక్తినిస్తుంది, అప్పుడు అది మీకు బలమునిస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి విషయాలను ప్రభు క్షుణ్ణంగా ఇశ్రాయేలు ప్రజలకు వివరిస్తున్నాడు. ఈ దినమున నీకు నాకు కూడా ఆయన వివరిస్తూ ఉంటున్నాడు. మరి మీ యొక్క ధనం ఎలా వ్యర్థమైపోతుంటున్నది అంటున్నావు కదా, ఎంత సంపాదించినా సరిపోవట్లేదండి, ఎంత చేసినా మరి ఎక్కడ సరిపోద్దండి? నీకే సరిపోద్ది కదా. వచ్చిన దాంట్లో అర్ధ భాగము ఖర్చు పెట్టేస్తావు, అర్ధ భాగము తీసుకొస్తావు, దాంట్లో కూడా మళ్ళా తీసుకునేస్తావు కదా. మరి ఆరోగ్యం పాడవమంటే అవదండి, ఆరోగ్యాలు బాగా ఉండవంటే అవవు మరి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు సెలవిచ్చే మాటలు గ్రహించుకోండి. ఎందుకు వీరికి లోకం మీదకి పోతుందంటే, దేవుని మీద వారికి మనస్సు ఉండదు కాబట్టి లోకం వైపు వారు వెళ్ళిపోతారు. లోకం వారిని ఆకర్షించేస్తుంది. పిల్లల దేవుని బిడ్డలారా గమనించండి, ఆ యొక్క ఆహారం కాని దాని కొరకై ప్రాకులాడుతూ ఉంటారు. కాబట్టి ప్రభు సెలవిస్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు జీవజలాన్ని ఇస్తాను. దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 23, 29 చదువుకుందామండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొత్తుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగలు, గిన్నెలో తలతల ఆడుచుండగలు, త్రాగుటకు రుచిగా ఉండగలు, దాని వైపు చూడకుము. తాగుబోతాలందరికీ చెప్పే మాట ఇదే. అర్థమవుతుందా? ఏమనుందండి? ఎవరికి శ్రమ, శ్రమ ఎవరికండి? త్రాగు వాళ్ళకు, ఆహారం కాని దాన్ని భుజించే వారికి. గుర్తుపెట్టుకోండి, పాయింట్ అండర్లైన్ చేసుకోండి. తెలుగు అర్థమవుతుందా? ఈ షోలో విని ఈ షోలో వదిలేసుకునేది కాదు. ఎవరికి శ్రమ అంట? ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికి, త్రాగుబోతులకు. రెండవది, ఎవరికి దుఃఖం, దుఃఖపడేది ఎవరు? శ్రమ పడేది వాళ్ళే, దుఃఖపడేది వారే.
మీరేంటంటే మా ఇంట్లో లేవండి బాగానే ఉన్నాడు అని అంటాం. దాని కింద ఏముంది? ఎవరికి జగడములు. ఎవరింట్లో జగడాలు ఉండేది? కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి? ఉందా లేదా బైబిల్లో? నా బైబిల్ ఉంది, నీ బైబిల్ వస్తే నేను చూసుకుంటా ఒకసారి. ఏంటంటే నా బైబిల్ వేరే, నీ బైబిల్ వేరే అనుకుంటారు. ఎందుకంటే నాది నల్లట్ట, నాదేమో ఇది గోల్డ్ కలర్ అయిపించుకున్నాడు. మా బైబిల్ ఏమో ఎర్రట్ట, నల్లట్ట, ఎర్ర రంగు పూసినారు అనుకుంటారు. అది ఏ బైబిల్ నాది కూడా. అర్థమవుతుందా? కాబట్టి ఎవరికి జగడములు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము. జగడాలు ఎందుకు వస్తున్నాయి? దాన్ని బట్టే కదా, అవునా కదా? అందుని బట్టే కదా ఇంట్లో జగడాలు జరిగేది, కొట్లాట్లు. మళ్ళీ ఇంటికి వచ్చి మా ఇంట్లో సమాధానం వచ్చేటట్టు ప్రార్థన చేయండి అన్న. ఉన్నదేమన్నీ దాచి పెడతారు. సమాధానం కలుగుగా నేను చెప్తాను. అది నువ్వు చెప్పాలా? అయ్యా మా భర్త తాగుతాడయ్యా, మా భర్తకి అలవాటు ఉందయ్యా, కనుక అలవాటు నుంచి తప్పించేటట్టు ప్రార్థన చేయి, సమాధానం ఇచ్చేటట్టు చేయంటే అది ఆడాలి. అవునా కాదమ్మా? అవునా కాదా? అది చెప్పడం వచ్చి సమాధానమే లేదా? ఎప్పుడు చూసినా జగడం, ఎప్పుడు చూసినా ఇదే అని అంటే మనం ఏం చేద్దాం మరి? ఇక్కడ ఎవరికంటమ్మా? ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికి కదా. ఇంకా ఏంటట? ఎవరికి జగడములు, ఎవరికి చింత. ఇది చూడండి, చింత ఎవరికంట? త్రాగుబోతులకు చింత. ఆహారం కాని దాని కొరకు వచ్చించే వారి కొరకు చింత. సాయంకాలం అయిందంటే వారి మైండ్ ఎట్లో పోతుందంట. అర్థమవుతుందా? పొద్దుకే సాయంకాలం దాకా గట్టిగా దిగట్టు కూర్చుంటారంట. సాయంకాలం చీకటి పడగానే ఎట్టుకోకంటే నాయన మనసు అక్కడికి లాగేస్తుందంట, అక్కడికి లాగేస్తుందంట. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి. లాగేసింది కరెక్టే, తాగినావు కరెక్టే, తర్వాత చింత చేసేది ఎవరు? నీవే కదా. తర్వాత ఏముందండి? ఎవరికి హేతువు లేని గాయములు. గమనించండి, ఎవరికి హేతువు లేని గాయాలు. అర్థమవుతుందా? ఏమి లేకుండానే గాయాలైపోతాయి. ఎవరికి మంద దృష్టి. తాగలో కళ్ళు కనపడతాయండి? కనపడతాయా? అంటే ఏం సార్ మీరు అట్ట అంటున్నారు మమ్మల్ని అందరినీ వరుస పెట్టినారు అనుకోకండి, మాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. లేకపోతే ఎందుకు ఒకరు పట్టుకొని పోతారండి? అడుగులు తీసి ఇట్లా అడుగు పెడతారు, అట్లా అడుగు పెడతారు. అవునా కాదా? ఆ అడుగులో ఎరుగుంటానండి. అవునా కాదు నాయన? నిజమే కాదా? ఎంతమంది దుతులు తీసుకుపోలేదమ్మా? అందుకే మంద దృష్టి వస్తుంది. అర్థమైందే? తర్వాత ఏమంటాడు? ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకుము. దాని వైపు చూడకుండా ఉండలేము సార్. ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ లైట్లు వేస్తారు. దాన్ని ఏమేస్తారు చెప్పండి? కలర్ లైట్లు వేసేస్తారు. షాప్కు కలర్ లైట్లు వేసేస్తారు. ఆ లైట్లలో ఇంకేం పెడతారు? మంచి మ్యూజిక్ పెడతారు, సౌండ్ పెడతారు. దానికి ఇంకా అయిపోయాయి మన కథ. అయిపోయిందే? కొత్తగా పోరా. తర్వాత త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకును. పిమ్మట అది ఏం చేస్తుందంటే తెలుసా నాయన? అది సర్పం వలె ఖర్చును, కట్ల పాము వలె కాటు వేయును. ఏం చేస్తుందంట? తాగేటోళ్ళకు, ఈ పొగ తాగే వాళ్ళు, సిగరెట్ తాగే వాళ్ళు, బీడి తాగే వాళ్ళు, వీళ్ళందరికీ ఏమైందంటే ఇది సర్పం వలె కాటు వేస్తుంది. బ్లడ్ బాగున్నప్పుడు పర్వాలే, రక్తం తగ్గగానే నీలో ఉన్నదంతా బలహీనత బయటపడిపోద్ది. అవునా కదండి? తర్వాత ఏం జరుగుతుందంట? గమనించండి, అది కట్లపాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనపడదు. ఏం కనపడతాయి? విపరీతమైనవి కనపడతాయి ఇంత కన్నులకు. మరి సొలొమోను చాలా రోజు రాసినట్టుందండి ఇదంతా. ఎందుకంటే సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదండి. సొలొమోను అంతటి జ్ఞాని ఇక ముందు కూడా రాడు, ఇక ఎప్పుడు కూడా పుట్టకూడదు. అలాంటి జ్ఞానవంతుడు
సొలొమోన్ గారు ఏమని రాస్తున్నాడో చూద్దాం చూడండి. అక్కడ ఏమంటాడో చూద్దాం చూడండి. అవి విపరీతముగా మైనవి నీ కన్నులకు కనబడును. ఏం పలుకుతారంట? నీవు వెర్రి మాటలు పలుకుదు. తిక్కగా మాట్లాడడం, మెంటల్గా మాట్లాడడం. తాగుబోతులు అట్లే కదండి మాట్లాడేది, నిజమే కదమ్మా? కాబట్టి పిల్లల దేవుని బిడ్డలు గమనించండి. ఎట్లుంటాయంట? వెర్రి మాటలు మాట్లాడతారట, తిక్క మాటలు మాట్లాడతారట. తర్వాత నీవు నడి సముద్రంలో పండుకొని వాని వలె నుండు, ఓడ కొయ్య చివరను పండుకొని వాని వలె నుండు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేను ఇప్పుడే నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెదకుదును అని నీవు అనుకుందు. అటటోళ్ళను తండ్రినా కొట్టినా ఏం చేసినా కానీ ఏం లేదంట. వాళ్ళు ఏడున్నారంటండి? నడి సముద్రంలో పడుకుంటే మనిషి బతుకుతాడా? ఓడ దగ్గర కొయ్య చివరన పడుకుంటే ఏమైపోతాడు? దవకు నీళ్ళలో పడిపోతాడు. అంటే మరణము హఠాత్తుగా వస్తుంది. కనుక మీరు ఇలాంటి వాటి మీద మీ మనసును పెట్టుకోకండి, వాటి వైపు చూడకండి. నా యుద్ధకు వచ్చినట్లయితే మీకు జీవజలాన్ని నేను ఇస్తాను. నీవు అభ్యాసాన్ని మానుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు నువ్వు రావాలి. ఆ దురభ్యాసం నీలో నుంచి వెళ్ళాలంటే యేసు ప్రభు యొద్దకు నడిపించండి. వాళ్ళు అడిగినట్లుగా నువ్వు ఇచ్చేది కాదు డబ్బులు, వాళ్ళు అడిగినట్లుగా మీరు సంపాదించి ఇచ్చేది కాదు. పిల్లల వారిని ప్రభు యొద్దకు నడిపించండి, ప్రభు సన్నిధికి నడిపించండి, మోకాళ్ళ మీదకి నడిపించండి, వాక్యములకు విధేయులైనట్లు నడిపించండి. ఆ ఆకలి, ఆ ఆశ వారిలో కలిగించండి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, అది తృష్ణ, అది దాహం. అంటే అర్థమవుతుందా? ఏం చేయాలండి? బాగుంటాడని ఎక్కడ కేరళలో బంధిస్తానంటే అక్కడికి తీసుకొని తాపించారంట. ఇంకోసారి ఏమో కార్వార్లో బంధిస్తామంటే ఆడికి తీసుకొని తాపించారంట. మరి ఏమైందండి అన్నాడు. ఏముంది? ఒక నెల మాత్రమే. బాగుండే మళ్ళా ఆ డబ్బులు ఖర్చు పెట్టే బదులు మోకాళ్ళ మీద పడి కన్నీరు గార్చి, ప్రభువా ఈ వ్యక్తిని మార్చయ్యా, నీలో శక్తి ఉందయ్యా, నీకు బలం ఉందయ్యా, నువ్వు మార్చగల శక్తి గల దేవుడు అయ్యా అని కన్నీరుతో ప్రార్థన చేసి ఆ డబ్బులు ఏదో దేవుడికి అర్పించినట్లయితే దేవుడు కార్యం జరిగిస్తాడా? జరిగించడమ్మా? అవునా కాదా? కార్వార్ పోయేది, కేరళ పోయేది, లేదా ఇంకెక్కడికన్నా పోయేది, ఆడికి పోయి మందు మిక్స్ చేసి వస్తే ఏమవుతుందంట? తాగేది మానుకుంటారంట. ఏమవుతుంది మానుకుంటారంటే ఆ విధంగా. అందుకనే వాళ్ళు ఏం పుట్టించుకున్నారు తెలుసు తాగినోళ్ళు? సార్ వాళ్ళు చెప్పేది నిజమే సార్, వాళ్ళు అట్లే చెప్తారు, మేము ఈయన తాగకపోతే తొందరగా చచ్చిపోతాం, తాగుతూ ఉంటే ఎక్కువ కాలం బతుకుతామంటారు. వీళ్ళ ట్రిక్కులు ఇది. అర్థమైంది? కాబట్టి పిల్లలు, దేవుని బిడ్డలు గమనించండి. కనుక ప్రభువు వైపు నడిపించాలి, ప్రభు యొద్దకు నడిపించాలి, ప్రభు యొక్క మాటలను వారికి విశదపరచాలి. క్రీస్తు వారి యొక్క మరి ఆయన ఏ విధంగా వాక్యం చెప్తున్నది. మీకు వాక్యం తెలిస్తే కదండి వారికి చెప్పేది. మీకే వాక్యం తెలియదు వారికి మనం చెప్పగలమండి. అందుకే నేను నోట్ చేసి పెట్టుకోండి. అర్థమైందా? ఇలాంటివన్నీ అండర్లైన్ చేసి రెడ్డింగ్తో గుర్తు పెట్టుకోవాలి. ఇదిగో బైబిల్ ఇట్లా చెప్తుంది, నువ్వు చూడయ్యా, ఇది నిజమే కదా, నీ బతికిదే కదా, ఇది జరుగుతుంది కదా, నీ జీవితంలో ఇది జరుగుతుందా లేదా అని వారికి నువ్వు అప్ప చెప్తే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు, ఒక దినమున ఓ నిజమే కదా, ఇది నిజమే కదా. కాబట్టి దైవమైన బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఒకవేళ నీ కుటుంబం లాంటి వారు ఉన్నారేమో, నీ భర్త, నీ భార్య, నీ కుమారుడు, నీ కుమార్తెలు ఈ విధంగా మరి దారి తొలగిపోతున్నట్లయితే వారిని ప్రభు చెంతకు నడిపించేది నేర్చుకో. బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టు. దేవుని యొక్క క్రియలు అతనిలో జరుగుతాయి. దేవుడు కార్యములు జరిగించేవాడు దేవుడు అండి, మనం కాదు. విశ్వాసంతో మనం దేవుడిని అడగాలి, విశ్వాసంతో మనం దేవుడిని ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా అలాంటి వారిని ఏం చేస్తారట. కాబట్టి పిల్లలు గమనించండి. ఇప్పుడు నేను చదివినవన్నీ మీతో జరుగుతుంటాయి కొంతమంది గృహాలలో. ఇక్కడ ఏదైతే ఈ యొక్క సామెతల గ్రంథంలో సొలొమోను గారు రాసినారో
అవన్నీ జరుగుతూ ఉంటాయండి. జరగవు అని మాత్రం దయచేసి అనకండి. ఎందుకంటే అబద్ధమవుతాం. ఈ వాక్యం అబద్ధం కాదు. ఇది సత్యమైనటువంటిది, ఇది నిత్యమైనటువంటిది, ఇది జీవమును కలిగించే మాటలు, దైవికమైనటువంటి మాటలు, బలమునిచ్చేటువంటి మాటలు, శక్తినిచ్చేటువంటి మాటలు, ఓదార్పునిచ్చేటువంటి మాటలు. దేవుని మాటలు ఎలాంటివట? ముత్యాల మూటల చెప్పి. కనుక ప్రియులారా గమనించండి. కనుక దేవుని మాటలు నువ్వు వినాలి. దేవుని వాక్యం నువ్వు శ్రద్ధగా చదవాలి, వెతకాలి. వెతికినప్పుడు అవి దొరుకుతాయి. నువ్వు వెతకపోతే అవి దొరకవు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో వాక్యములు తెలుసుకొని వాళ్ళ ఎదురు కూర్చోబెట్టి, ఇదిగో ఆయన నీ బతుకంతా దీంట్లో రాసినారు. లేకపోతే జ్యోతిష్యం కాడికి దగ్గర పెడితే వాడు ఏ మాటలు చెప్తే నమ్ముతా. నిజమే సార్, ఖచ్చితంగా అట్లా చేస్తాడు సార్, తిక్కగా మాట్లాడతాడు సార్. అవును సార్, అవునా అంటారా కాదా? జాతకాల దగ్గరికి పోతా, వీడు బతికెప్పుడు మారుతుందయ్యా, వీడు ఇట్లేనా అని అంటే వాడు అంటాడు ఇట్లా చేస్తాడు కదా, ఇట్లా చేస్తాడు కదా, ఇట్లా చేస్తాడు. వీడికి తలుపుతాం. మరి ఇప్పుడు తలుపురు ఊపండి. మరి వాళ్ళు ఎట్లుంటారంట? కండ్లు మందగిస్తాయట, అడుగులు వేసేయి తప్పటి అడుగులు వేస్తారట, వెర్రి మాటలు మాట్లాడతారట. అర్థమైందా? కాబట్టి పిల్లారా, దేవుని పిల్లారా గమనించండి. వారు ఎట్లుంటారట? వెర్రి మాటలు పలుకుదురు, విపరీతమైన నీ కన్నులకు కనబడరు. కాబట్టి దేవుని బిడ్డలారా, వారు ఏమంటారట? నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలే. అవునా కాదా? తాగి చేయడానికి పోతే వాన్ చదువుతాడు, ఏమంటారు? నొప్పి తెలుస్తుంది. అప్పుడు తెలియదు. ఆ కైపు దిగిపోయిన తర్వాత అప్పుడు మొదలైతుంది అసలైన నొప్పి. అప్పుడు నాకేం తగలేదే, నాకేం కాలేదు. తర్వాత ఏమంటారు చూడండి, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదంట. వాళ్ళు కొట్టేది కూడా నాకు తెలియదు, నన్ను ముద్దు పెట్టుకుంటున్నారు అనుకున్నా. కాబట్టి పిల్లారా, దేవుని పిల్లలు గమనించండి. ఇలాంటి మాటలు దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. కనుక జాగ్రత్త. అందుకు ప్రభు పిలుస్తున్నాడు, దాహము పడిన వారలారా నా యొద్దకు రండి. ప్రతి ఒక్కరికి ఉంటుందండి మనసులో, నా కుమారుడు మారాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా యొక్క వీరు మారాలని ఆశ ఉంది. అది దాహం నీలో కలిగించేటువంటి ఆశ ఉంది. చూసారా? ఒకరోజు ఈయన కూడా మారుతాడు, ఒక దినమున ఈ వ్యక్తి మారుతుంది అనే ఆశ ఉంది. చూసారా? అది నిజమైనటువంటి దాహం. దాని కొరకై నువ్వు ఎవరి కడికి రావాలా? యేసయ్య యొద్దకు రా, యేసు ప్రభు యొద్దకు రా. ఆయన యొద్దకు నువ్వు వచ్చినప్పుడు ఆయన నీ దాహాన్ని తీరుస్తాడు. కాబట్టి పిల్లలు గమనించండి. ఇంకా ఇంకో మాట చూసుకొని ముగించుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనివ్వుడి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడే గమనించిన తర్వాత ఆలోచన చదువుకున్నామండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనండి. ఈ సమయంలో దేవునితో మాట్లాడుతుంటున్నాడు. ఆయన సమీపంగా ఉంటున్నాడు. ఆయన మన మధ్యలో ఆత్మదేవుడు. ఆయన ఆత్మదేవుడు సంచరిస్తూ ఉంటున్నాడు. ఆ సమయం ఉండగానే నువ్వు దేవుని వేడుకో, ప్రభువా నన్ను మార్చు, నా జీవితాన్ని మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా కుమారులలో మార్పు జరిగించు అని ప్రార్థించు. ఇప్పుడే సమయము దొరికినప్పుడే, సమీపంగా ఉండగానే దేవుణ్ణి వేడుకొనండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? నీవు దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. కాబట్టి దైవమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఆయన క్షమించే దేవుడు. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే ఎంత పాపినైనా క్షమిస్తాడు. ఒకవేళ నీ భార్య క్షమించకపోవచ్చు, నీ భర్త క్షమించకపోవచ్చు, కానీ దేవుడైన ప్రభువు క్రీస్తు క్షమిస్తాడు. నువ్వు పాపమని ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు. ఒకవేళ మీద నిందలు వేయవచ్చు, అవమానాలు పడవచ్చు, వాటన్నిటి మీద నుంచి దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి ఆయన ఏం చేస్తాడు? ఆయన నీకు దగ్గరికి చేర్చుకుంటాడు, దగ్గరికి చేర్చుకుంటాడు. కాబట్టి పిల్లలు గమనించండి.
ఎవరు విడిచిపెట్టినా దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టాడు. అర్థమైందా? మరి అలాంటి వాళ్ళని విడిచిపెట్టారు కదండి, వాళ్ళు మార్చొచ్చు కదా అంటే నీలో కూడా ఉంటుంది అది. ఒక వ్యక్తి మారాలంటే ఇంకొక వ్యక్తి కూడా సేమ్ అదే వ్యక్తి కూడా మారేదిగా ఉండాలి. నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ నడవడిక మారినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మారిపోతారు. కాబట్టి పిల్లరా, ఈ సాయంకాల సమయంలో దురభ్యాసాలకు లోనైపోయి ఉంటున్నావా? అవి నిన్ను వెంటాడుతూ ఉంటున్నాయా? అవి లేకపోతే బతకలేను అనుకుంటున్నావా? అవి లేకపోతే జీవం పోతుంది అనుకుంటున్నావా? అలాగైతే ఆయన వద్దకురా, సమాధానం ఇవ్వమని అడుగు, నెమ్మది ఇవ్వమని అడుగు, దురభ్యాసాల నుంచి దూరపరచమని అడుగు. దేవుడు ఖచ్చితంగా క్రీస్తు వారు తన రక్తంలో విమోచించి పరిశుద్ధపరిచి నిన్నేం చేస్తాడు? ఆ వాటి మీదికి నీ దృష్టి వెళ్ళకుండా ఆయన ఏం చేస్తాడండి? నిన్ను తప్పిస్తాడు. కనుక ఇలాంటి అనుభవం నువ్వు కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే లోకస్తుల వలే కాదు, లోకస్తుల కంటే నువ్వు వేరుగా ఉండాలి. అర్థమవుతుందా? మరి దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏమేమి మాట్లాడతారు చెప్పాలంటే సమయం లేదు మనకు. కనుక ప్రియులను గమనించండి. ఇలాంటి ఒకవేళ నీ జీవితంలో ఉన్నట్లయితే ఈ దినమున ప్రభు ఎదుట కన్నీటితో ప్రార్థన చేసుకో. ప్రభుని మోకాళ్ళ మీద అడుగు, అయ్యా నా బలహీనత ఇది నాయన, అది లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, కానీ ఉంటే నాకు చాలు యేసయ్యా. మాట ఉంది కదా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య, ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి మొరపెట్టుకుందాం. దయచేసి అందరి ముఖాల్లో నుండి సమయం మన జీవితాలు పరీక్షించుకుందాం, మన జీవితాల్లో పరిశీలించుకుందాం, మన జీవితాన్ని దేవుని ఎదుట ఒప్పుకుందాం. అవును ప్రభువా అని ఒప్పుకో. నీలో ఉండే బలహీనతలు, నీలో ఉండే దురభ్యాసాలు, దుర్వ్యసనాలను, దురాలోచనలు ఏవైతే ఉన్నాయో, అయ్యా నేను మానుకోలేకపోతున్నాను, నేను బలహీనమైపోయినానయ్యా, నన్ను క్షమించు. అవునయ్యా, నా భర్తలో ఈ దురభ్యాసం ఉందయ్యా, ఆయన ప్రభువులకు నడిపించాలని నాకు దాహంగా ఉందయ్యా, నువ్వు దాహంగా ఉన్న వారిని రమ్మన్నావయ్యా, ఆ తృష్ణతో నీ దగ్గరికి వస్తున్నానయ్యా, ఆ తృష్ణతో నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి అని ప్రభు సన్నిధిలో సాగిలపడు నమస్కరించి దేవునికి విన్నవించుకో. దేవుడు ఖచ్చితంగా మార్చగలడు. ఆ శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఆయన మాత్రమే కార్యం చేయగలడు. ఆయన మాత్రమే ఈ క్రియలను జరిగించగలడు. ఆయన లేకుండా నువ్వేమీ చేయలేవు. నీ సొంత ప్రయత్నాలు వ్యర్థం, నువ్వు డబ్బు వ్యర్థం చేసుకోవాల్సిందే. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని పిల్లలైన మీరు ప్రభు ఎదుట అడగండి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నాలో ఉన్న దురభ్యాసాలను, దురలవాట్ల నుంచి దూరపరిచి ప్రభువా నీ కొరకు జీవించేటట్లు నాకు నీ జీవజలాన్ని నాకు ఇయ్యయ్యా. నీ జీవజలం నేను త్రాగుతాను, నీ జీవజలం నేను త్రాగుతాను, ఆ జీవజలంతో నేను సంతోషిస్తాను. ప్రభువుని ప్రార్థించు, ప్రభువుకు విన్నవించుకో. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు. అవునయ్యా, నీవు నాకు ఇచ్చే సమాధానంతో వేటి మీద నా దృష్టిని సాధించను ప్రభువా, ఇక నీ మీదనే నా దృష్టిని చూపిస్తాను అని ప్రభువుని విన్నవించుకో. కనుక ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు నాయన, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు నాయన. ప్రభువుని ప్రార్థించుకో, ప్రభువుని అడుక్కో. దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయ. నువ్వు ఒప్పుకున్నప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను నడిపించే దేవుడు ఆయన. మరి అతి దేవాది దేవుడైన ప్రభు ఎదుట సాగిలపడి ప్రభువును ప్రార్థన చేసుకో. అవునయ్యా, నువ్వు లేకపోతే నేను జీవించలేనయ్యా. నా చెంత నుండు